హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మనం మేడ్చల్ జిల్లాకు సంబంధించి 3 మున్సిపాలిటీలు ఉన్నాయి, కొత్తగా ఏర్పాటయ్యాయి. ఎల్లంపేట, అలియాబాద్, మూడుచింతలపల్లి. మనం ప్రస్తుతం అలియాబాద్ మున్సిపాలిటీ వద్ద ఉన్నాం. అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, అలియాబాద్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పాటైంది, ఎవరిని చైర్మన్ పీట కట్టబెట్టబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ఇల్లు ఇస్తామో అని ఇండ్లు ఇచ్చుడే లేదు. ఎక్కడన్నా వేస్తాం, వెయ్యమా ఊకుంటామా? కిరాయి ఇంట్లోనే ఉన్నా, నాకు ఉన్నాయి రెండు సార్లు చేసిన అప్లై. 20 గదాలు 30 గదాలు ఒక రూమ్ వేసుకొని ఉండబడితే మీ ఏడు వాళ్ళు ఇంత జాగా చూపించి ఇస్తే గదొక పేరు అంటాము. ఏం చేయాలి జాగాలు లేని చెప్పి అంత మంచిగానే ఉంది. భూమి మీద రోడ్ మీద పడి సచ్చేదే ఉంది. ఇలాంటి పొలిటీషియన్ చెప్పినా ఎవరితో ప్రయోజనం లేకుండా పోతుంది. మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రతి డ్రైనేజ్ లేదని చెప్పేసి మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు. ఇల్లు ఇస్తామో అని ఇండ్లు ఇచ్చుడే లేదు. అలియాబాద్ మున్సిపాలిటీ కొత్తగా అయింది కదా మున్సిపాలిటీ. అవును, ఎట్లా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారంటే మాకేం తెలుసు. ఎవరికి ఎక్కువ మెజార్టీ వస్తే వాళ్ళే గెలుస్తారు. పాలన ఎట్లుంది మరి? కాంగ్రెస్ అన్నది మంచిగానే ఉంది. ఇండ్లు బాత్రూమ్ రావాలి కదా, ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నారు. ఇండ్లు వచ్చే వాళ్ళకే వస్తున్నాయి. మనకి ఎన్ని రోజుల కిరాయి ఇండ్లలో ఉండాలి మేము? మాకు మగ పిల్లలు కూడా లేరు. మాకు ఇంట్లో వస్తేనే మేమేమన్నా ఇది చేస్తాము. మాకు ఇంట్లో రావాలి. చేస్తారు కానీ అప్పటి బంధమే ఏముండదు. మా అంతకుముందు పోయినప్పుడు అప్పుడు రాలే, కేసీఆర్ ఉన్నప్పుడు రాలే. మరి ఇప్పుడు ఈయన ఇస్తాడో ఇయ్యడం. ఇంకా ఏడ మొన్ననే కదా అయ్యింది, తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మాకు ఏ పార్టీ చెప్తాను, ఏది ఏ పార్టీ కానీ వేస్తాం. ఎక్కడన్నా వేస్తాం, వెయ్యమా ఊకుంటామా? ఇక ఇప్పుడు ఇప్పటిదాకా కేసీఆర్ మల్లారెడ్డి గెలుచుకుంటూ వచ్చిండు. ఇప్పుడు కొత్త వాళ్ళని కూడా చూడాలి కదా, అట్లా అనుకుంటున్నాము. ఇప్పుడు షేన్మార్ కిషన్ నిలబడ్డాడు. ఇక ఆయన షేన్మార్ గెలవాలి కదా, మనందరం వేస్తే గెలిపియాలి. అట్లా వరకు ఏ బుద్ధి పుడుతుందో చెప్తారా నాన్న? మాకు ఇక ఉన్నాయి తిరిగా గట్టే బతుకుతున్నాం. మల్లారెడ్డి ఒకటి ఇప్పటిదాకా అయితే అవుతున్నాయి. ఆదివారం వరకు ఏది బుద్ధి పుడుతుందో అదే ఇస్తాం. ఇప్పుడు ఇక 10 రోజులు అవుతుంది కదా, 8 రోజులు ఉందా? ఎట్లుంది అట్లానే ఉంటది. ఒకరికి ఇచ్చిన ఉన్నోళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఇస్తలేరు. మరి లేని వాళ్ళకి ఇల్లే లేదు, కరెంటు బిల్లు ఫ్రీ లేదా? మాది అలియాబాదే, మాది 19వ వార్డు. ఇల్లు రాలే, కిరాయి ఇంట్లోనే ఉన్నా, నాకు ఉన్నాయి రెండు సార్లు చేసిన అప్లై. మా ఆయన కాలు చేతులు పడిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, గట్టలేని కష్టాలు చేయలేము. చిన్నగా ఉండే నా పిల్లలు చేసినాము, క్యాన్సల్ అయింది. ఉన్నోళ్ళకి ఇస్తారు, లేని వాళ్ళకి ఇస్తలేరు. ఈడ మల్లారెడ్డి ఎవరు ఇస్తా, ఎవరిని అడగాలి? పోయి మేము వస్తలేదని ఎవరిని అడుగుదాము? మల్లారెడ్డి అక్కడ, ఎల్లారెడ్డి ఇక్కడ, ఎవరిని అడుగుదాం? పోయి మున్సిపాలిటీ అడిగితే ఏమో మీ పేరు పోయింది కొట్టేసిరు అంటారు. ఇంకెవరిని అడగాలి? ఇంత మంచిగానే ఉన్నది, మాట్లాడే ఏం లేదు. అదే అంటే ఇల్లు ఇస్తామంటే జాగాలు తమాం లేని వాళ్ళకు ఇంత జాగా చూపించి వాళ్ళే ఇంత ఇల్లు ఇస్తే అదే యాడ్ చేస్తాము. మాకు జాగానే లేకపోయాయి. 20 గదాలు 30 గదాలు ఒక రూమ్ వేసుకొని ఉండబడితే మీ ఏడు వాళ్ళు ఇంత జాగా చూపించి ఇస్తే గదొక పేరు అంటాము. ఏం చేయాలి? జాగాలు లేని చెప్పు. మాకు జాగానే లేదు, ఇల్లే లేకపోయి. ఇందులో జాగలేదు, జడ కట్టించుకోవాలి. అరే కప్తే అంత మంచిగానే ఉంది. భూమి మీద రోడ్ మీద పడి సచ్చేదే ఉంది. లక్షలు తినేటోళ్ళు వాళ్ళు కానీ వచ్చేదేమో గిట్లుంది. ఏమంటాం చెప్పు? ఇన్ని లక్షలు అన్ని లక్షలు మాకు మల్లారెడ్డి ఉన్నా ఇల్లున్నా జాగనే లేదు. జాగలేని ఏం చేస్తాం? ఇల్లు లేకపోయి జాగనే లేకపోయి. జాగ ఉండి ఇంత కట్టిస్తే అదో లెక్క అంటాం. జాగలేని ఏం చేస్తాం? ఏం మున్సిపాలిటీ ఉపయోగం ఉంది, మంచిగానే ఉంది. మాకు ఇండ్లు లేవు, ఇండ్లు రాలే. ఎవరికి ఇచ్చిరో ఇచ్చేటోళ్ళకి ఇస్తారు.
ఎందుకు అడిగి అడిగి అధికారులు మా ప్రజాపాలన దరఖాస్తు చేసుకుని ఏడికి పోయి దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడే పడ్డదా ఏడ చేస్తాం అయినా ఇవన్నీ ఇచ్చిపెట్టు డ్రైనేజ్ నీళ్ళు ఇంకా వారం అయిందంటే మొత్తం ఆడుకొస్తాయి, ఆకిళ్ళు అవన్నీ వారుకుంటూ పోతాయి. అప్పుడు ఎవ్వరు రారు, ఇప్పుడే మాట్లాడతారు అందరు. ఇక మేము చెప్పంత అది ఉన్నాం, ఆయన మీద ఉండే మేము కింద ఉంటే మేడ చెప్తాం. ఏం సమస్యలు లేవు మాకు. అలేబుల్ మున్సిపల్లో గత 15 సంవత్సరాల సంది శ్మశాన వాటిక నుంచి వాటర్ వస్తుంది, రెయినీ వాటర్ మాకు మోకాళ్ళ ఎత్తున వాటర్ వస్తాయి. ఇంతవరకు పట్టించుకున్న నాదురు లేడు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. ఎవరు ఎలాంటి పొలిటీషియన్ చెప్పినా ఎవరితో ఏ ప్రయోజనం లేకుండా పోతుంది. మేము మా సమస్య మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం డ్రైనేజ్ లేదని చెప్పేసి అందరం పక్క ఇళ్లలోనే ఉంటాం. మా సమస్య ఎవరు పరిష్కరిస్తారు? అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు పట్టించుకోలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఓన్లీ మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి మా దగ్గరికి వస్తారు తప్ప ఏ రోజు కూడా ఎవరు వచ్చి చేసిన లేదు. చూడండి రోడ్డు ఇంత హైట్లో రోడ్డు పోసారు, మాకు ఇంత డౌన్లో ఉంది. ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. అంత దూరం ఇంకా అక్కడ ఇంకెక్కువ హైట్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి. అంత డౌన్లో ఉన్న మా ఇండ్లు కూలిపోయిన వ్యవస్థలో ఇల్లు కూడా కట్టుకోలేని పొజిషన్లో ఉన్నాం మేము. ఇవన్నీ ఎవరు చూస్తారండి? ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? మేమే కొట్లాడుకోవాలి, మేమే కొట్లాడుకోవాలా? ఎవరు ఏం చేయరండి, ఎవరు వచ్చి ఏం చేయరు. మాకు ప్రచారానికి వచ్చినప్పుడు అందరినీ మేము అడిగేది ఒకటే, మాకు ప్రచారానికి వచ్చి చేసినప్పుడు మేము అడిగేది ఒకటే, మాకు డ్రైనేజీ వ్యవస్థ బాగా చేయండి, రోడ్లు బాగా చేయండి అని చెప్పేసి అడిగేది. అలియాబాద్లో 70% అలానే ఉన్నాయి. మల్లారెడ్డి ఎలక్షన్ టైంలో రోడ్లు వేసేయండు, ఓకే. డ్రైనేజ్ వ్యవస్థ గురించి పట్టించుకోవడా? డ్రైనేజ్ వ్యవస్థలో రోడ్లు వేసి ఏం లాభమండి? మళ్ళీ మేము రోడ్లు అలగొట్టుకోమా? మళ్ళీ లోకల్ లేదండి, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. చిన్నపిల్లలు ఆడుకోవాలంటే ఎలా ఆడుకుంటారు సార్? మా ఇంట్లో గల్లీలో దగ్గర 12-13 మంది ఒక గల్లీలోనే ఉన్నారు. వాళ్ళు ఎలా ఆడుకుంటారు? పిల్లలు బయటకు రావద్దు. వాళ్ళు ఇక వరుస సార్ రైనీ సీజన్లో ఒకసారి వచ్చి చూడండి, మా సమస్యలు తెలుస్తుంది. ఈ 2 సీజన్లు వెళ్ళిపోతాయి, 8 నెలలు బాగానే ఉంటుంది. మిగతా 4 నెలలు మా పరిస్థితి అయింది, పిల్లల్ని బయటకు తీసుకెళ్లకుండా బండ్లు మునిగిపోతాయి. మావి ఇంజన్లలోకి నీళ్లు పోయి సర్వీసింగ్ కూడా పనికి రాకుండా అయిపోయినాయి బండ్లు. ఎవరు పట్టించుకుంటారు సార్? మా చేయాలి, మీరే అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ పార్టీ అని కాదు సార్, నాయకులు మంచిగా ఉండాలా, నాయకులు మంచి వాళ్ళు ఉండాలి. ప్రజా సేవ చేసే వాళ్ళు, పని చేసేవాడు కావాలి మనకు, పార్టీలు కాదు. ఇప్పుడు నేను కేసీఆర్ మంచోడే కావచ్చు, కేసీఆర్ నేను ఓటేస్తలేను కదా. కేసీఆర్ ఉన్న క్యాండిడేట్ వచ్చి చేస్తాడా? ఓళ్ళు చేస్తలేరు సార్. ఇవి అన్నీ పట్టించుకోవాలి. గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం కావాలి. లేట్ అయినా గ్రౌండ్ లెవెల్లో పరిష్కారం చేసుకుంటూ రావాలి ఈ సమస్యలు. ఒక గల్లీలో ఏదైనా పని చేస్తున్నామంటే గ్రౌండ్ లెవెల్లో ఏ పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకుంటే లాస్ట్కి రోడ్ వేసి క్లియర్ చేయాలి. గోదావరి నల్లలు పెట్టాలి ప్రతి దానికి. ఎవరు పెడుతున్నారు సార్? ప్రతి గల్లీలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. రెగ్యులర్ కొన్ని ఏరియాల్లో వస్తాయి, కొన్ని ఏరియాల్లో రావు. నా పరిధిలో ఉన్నంత వరకు 10 గల్లుల్లో చెప్తుంది ఏంటంటే కొన్ని దాంట్లో వస్తాయి, కొన్ని దాంట్లో రావు. మురుగు నీళ్ళు వస్తాయి, బయట పిల్లలు ఆడుకుంటుంటారు. మెయిన్ మురుగు సమస్య చాలా ఉంది సార్. ఇక్కడ శ్మశాన వాటిక నుంచి వస్తుంది సార్. చూడండి సార్, ఇదే రోడ్ పని వెళ్ళండి, ఇదే కెమెరా పట్టుకొని వెళ్ళండి, మీకు అన్నీ తెలిసి ఎంత డౌన్ ఉందో తెలుస్తుంది మీకు మా బాధలు. ప్రతి నీళ్ళు ఇదే గల్ల నుంచి వెళ్తాయి మొత్తం. అప్పటి సార్ గత 15 సంవత్సరాల సంది మొత్తుకుంటుంది అదే. ఫస్ట్ నుంచి నేను పుట్టి పెరిగినప్పటి సంది ఈ సమస్యలు ఎప్పుడు మారలేదు. ఏ ప్రభుత్వాలు ఏం చేయలేదు. ఒక కేసీఆర్ వచ్చిన తర్వాత గోదావరి నీళ్ళ సమస్య తీరింది అంతే. ఇంకా దాని తర్వాత ఏం చేయలేదు. డ్రైనేజీ లెవెల్ వ్యవస్థ అసలు లేనేలేదు అలియాబాద్కి. తాగునీళ్ళు, గోదావరి నీళ్ళు రెగ్యులర్గా వస్తున్నాయి. మిగతా ఏవి సమస్యలు ఏమీ పరిష్కారం అయితే కాలేదు. రాలేదు సార్. నీళ్ళు మట్టి 3 రోజులకు ఒకసారి వస్తుంది. 20 వార్డు. వాటరు, డ్రైనేజ్ ప్రాబ్లం. వాటర్ మెయిన్. 3 డేస్కి ఒకసారి. నిన్న వచ్చిందా, ఈ రోజు రాలేదు, రేపు రావు, ఎల్లుండి వస్తాయి. అధికార దృష్టి చెప్తే ఇంతే అని అంటారు కదా. డెవలప్ అయ్యే అవకాశం అంటే మీరు చెప్పాలి, వాళ్ళు చేపియాలి. మేము కూడా వాళ్ళు వస్తాను రాత్రిపూట అడుగుతారు. మాకు మెయిన్ నీళ్ళు పుష్కలంగా చెప్తాను. మెయిన్ మాకు వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు, డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు అని అన్నాడు. మిగతా ఈ రెండు మెయిన్.
వాటర్ ప్రాబ్లం మెయిన్ సార్. డ్రైనేజ్ గురించి ఒక కానీ డ్రైనేజ్ వెళ్తున్నాయి కానీ మల్లారెడ్డి ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళలేదు. ఆయన ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే కదా. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మరి ఆయన మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళాల్సింది కదా. తీసుకెళ్ళొచ్చు ఏంటంటే ఇక్కడ యజమానులు వెళ్ళాలి కదా, అంతకుముందు అదిగే ఆ, సర్పంచ్ సర్పంచులు నాయకులు వెళ్తేనే కదా అవుతుంది. ఇప్పుడు మనము డైరెక్ట్గా వెళ్ళాము కదా సార్ ఎమ్మెల్యే గారికి.